క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పలుకుతూ సామాన్యకాల 20వ ఆదివార వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరిని కూడా సావధానముగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ 20వ ఆదివారం రోజు నాడు మొదటి పట్టణము యెషయా గ్రంథము నుంచి, రెండవ పట్టణం అనేటువంటిది రోమీలకు రాసిన లేఖ, సువార్త అనేటువంటిది మత్తయి గారు. ఈ మూడింటిని కూడా నేను చదువుతున్నటువంటి సమయంలో, మరి ముఖ్యంగా మొదటి పట్టణాన్ని చదువుతున్నటువంటి సందర్భంలో, దేవుడు అనేటువంటి ఆయన సృష్టికర్త, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, కరుణ సంపూర్ణుడైనటువంటి ఆయన ఈ మానవ జాతి అనేటువంటిది ఎవరు అనేటువంటి ప్రశ్న అనేటువంటిది నాకు వచ్చింది. ఎవరి మానవ జాతి అనేటువంటిది అంటే, అందులో ఈ సర్వ మానవాళిలో కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమేనా ఆయన సొత్తు? మరి మిగతా ప్రజలందరూ ఎవరు? ప్రశ్న. రెండవది ఏమిటంటే, సృష్టి ఆరంభంలో దేవుడు ఎటువంటి ఆయన కేవలము ఈ ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే సృష్టించారా? మరి మిగతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారిని ఎవరు సృష్టించారు? వారికి దేవుడు ఎవరు? వారు ఎవరి చేత సృష్టించబడ్డారు? ఒకవేళ మనం అనగా క్రైస్తవులుగా మనము కానీ ప్రశ్నించుకున్నట్లయితే, ఈ మూడవ ప్రశ్న, ఒకవేళ వారు ఏదైనా ఏ దేవీ దేవతలకో లేదా ఇంక దేనికైనా జన్మించిన వారా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనలో వస్తుంది. ఈ మూడు ప్రశ్నలు కూడా మనము ఈరోజు ఈ మొదట పట్టణం నుంచి మనం ధ్యానం చేసుకున్న సమయంలో ఈ మూడు ప్రశ్నలు కూడా మనం అడగాలి. మొట్టమొదటిగా, దేవుడు అటువంటి ఆయన సృష్టి ఆరంభం నుంచి కూడా అన్యులకు కూడా ఆయనేనా? ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఆయనేనా? క్రైస్తవులు కూడా అదే దేవుడు, మిగతా మతాలకు చెందిన వాడికి కూడా ఆయనే దేవుడా అనేటువంటి ఈ ప్రశ్న అనేటువంటిది తలెత్తుతూ ఉన్నది. ఇందులో చూడండి, ఇందులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, క్రైస్తవులు లేదా ఇప్పుడు మనం క్రైస్తవులు, దానికి ముందు ఉన్నటువంటి ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు. మరి ఈ ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వీరు ఎవరు అని అంటే, యావే దేవుని యొక్క సొత్తు, యావే దేవుని యొక్క బిడ్డలు, యావే దేవుని యొక్క ప్రతిరూపం అనేటువంటి భావాలని మనము పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఇక నీతికరమైన జీవితాన్ని నీతియుక్తముగా జీవించాలి, స్వర్గం అనేటువంటి చేరాలి, లేదా పరలోకానికి మనం చేరాలి, దేవుని బిడ్డలుగా మనం అనగలుగుతూ ఉన్నాము, నీతి న్యాయం అనేటువంటి అనుసరిస్తూ ఉన్నాము అనుకునేటువంటిది ఇది ఎవరి ఆలోచన? ఇది ఎవరి బుద్ధి? ఇది ఎవరికి సంబంధించినది అని అంటే, ఇది కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇది సంబంధించినది. ఇక వీరి యొక్క విషయం అనేది ఎలా ఉండగా, మరి అనేక మంది ఈ ఇశ్రాయేలు ప్రజలతో కలిసి జీవిస్తూ ఉన్నారు కదా, కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు కదా. మరి అటువంటి వారు అనగా అన్యులు కూడా ఉన్నారు కదా. మరి వారిలో కూడా కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది అయినా సరే, నీతిని, న్యాయాన్ని, మంచితనాన్ని, గొప్పతనాన్ని ఇవన్నిటినీ కూడా వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు కదా. మరి వారు ఎవరికి సంబంధించిన వారు? వారి దేవుడు ఎవరు? వారు ఎవరి చేత సృష్టించబడ్డారు? వారు ఏ దేవుని వారు నమ్మాలి అనేటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్ర గ్రంథము అనేటువంటిది, ధర్మశాస్త్ర గ్రంథము అనగా ధర్మమును ఏ విధముగా పాటించాలో, ధర్మమును ఏ విధముగా అనుసరించాలో, ధర్మములో ఏ విధముగా జీవించాలో నేర్పినటువంటి గ్రంథమే ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనేటువంటిది. ఇక ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనేటువంటిది దానికి ముందు ఏమున్నది అని అంటే 10 ఆజ్ఞలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు అనేటువంటివి కూడా ఉన్నటువంటి వారికి, వారి దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏ విధముగా నడుచుకోవాలో. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా వారికి ఒక చట్టముగా ఉన్నది. మరి మిగతా అన్యులైనటువంటి వారు కూడా తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉన్నారు, వారి దేవుని వారు కొలుస్తూ ఉన్నారు. అదే విధముగా మరి వారి యొక్క బిడ్డల వారు చక్కనగా పెంచుతూ ఉన్నారు. దొంగతనం లేకుండా ఉన్నది, వారిలో కూడా వ్యభిచారం తప్పని విషయం తెలుస్తూ ఉన్నది. ఇవంతా కూడా అసలు ఎలా తెలిసాయి వారికి? ఇవన్నీ కూడా మరి వారికి ధర్మశాస్త్ర గ్రంథం లేదు కదా, వారికి 10 ఆజ్ఞలైనటువంటివి లేవు కదా. అదే విధముగా మరి మనకు ఉన్నట్టు విధముగా అనగా ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నట్లుగా మరి వారిలో ఎవరు కూడా నాయకులంటూ ఉన్నట్టుగా మరి లేదు కదా.
ప్రభువు చేత పంపబడినటువంటి ప్రవక్తలు వీరెవరు కూడా లేరు కదా, మరి ఏంటి వీరి జీవితము అని పోల్చుకున్నట్లయితే దానికి ఒక సమాధానం అనేటువంటి దానిని ఈరోజు మనము మొదటి పట్టణం ద్వారా మనము వింటూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరులు, ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానమే ఇదిగో ఈరోజు మనము వింటున్నటువంటి మొదటి పట్టణం నుంచి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వాక్యము 6-7 వాక్యాల్లో మనందరం కూడా ఇందులో చూస్తూ ఉన్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు చూడండి. ప్రభు ఇట్లు నడువుచున్నారు, మీరు నీతి న్యాయములు పాటింపుడు, నేను సత్వరమే మిమ్మ రక్షింతును, నా ధర్మము ప్రస్ఫుటమగును. చూడండి, ఇది ఎవరికి అనంటే ఇది అన్యజాతి వారికి, ఇశ్రాయేలు ప్రజలకి అందరికీ కూడా సంబంధించినటువంటి దేవుడు నేనని, వారు కూడా నా ప్రతిరూపమని, వారిని కూడా నేనే సృష్టించానని, వారు కూడా నా ప్రజలేనని, వారు కూడా నా బిడ్డలే. కానీ ఇందులో వారు నన్ను గ్రహించలేదు. అది తండ్రి యొక్క బాధ. వారు ఆయనని గ్రహించలేదు. వారు వేరు వాటిని గ్రహించుకున్నారు, వేరు మార్గాలను వెతుక్కున్నారు, వేరు త్రోవల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని ఈ చెల్లాచెదరైపోయినటువంటి జనాంగాన్ని, ఈ చెల్లాచెదరైనటువంటి ప్రజలందరినీ కూడా ఆయన సొత్తుగా, ఆయన యొక్క బిడ్డలుగా చేసుకోవడానికై దేవుడటువంటి ఆయన ఇదిగో ఈరోజు మనకి ఈ యెషయా ప్రవక్త ద్వారా అని చెబుతూ ఉన్నారు. పలికినటువంటి మాటలు ఏమిటంటే, ఇదిగో నా ఆలయము సర్వజాతి జనులకు కూడా ప్రార్థనాలయము, ప్రార్థనా మందిరము అనబడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇందులో సర్వజాతి అని అనగా చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వారిలో తండ్రి అయినటువంటి దేవుడు వారిని మొత్తముగా చూసుకున్నప్పుడు వారు ఎన్ని తెగల వారు అనగా 12 తెగలు అంటే 12 జాతులు అనగా దాని అర్థం ఏమిటంటే సర్వజాతి అని అర్థం. 12 తెగలు అనగా సర్వజాతి అనేటువంటి దాని అర్థం. అంటే అన్ని తెగల నుంచి, అన్ని జాతుల నుంచి కూడా ఉన్నటువంటి వారు, ఇది సర్వజాతి అనగా దేవుడు అటువంటి ఆయన ఈ సర్వజాతి జనులందరినీ కూడా ఎక్కడికి తెస్తున్నాడు ఆయన అంటే తన మందిరములోనికి, తన ఇంటిలోనికి, తన నివాసములోనికి, తన ఉండే ప్రదేశములోనికి, తన ఉనికిని తెలుసుకోగలిగినటువంటి ప్రదేశానికి వీరందరిని కూడా తోడుకొని వస్తూ ఉన్నాడు. అక్కడ వారిని ఉంచాలి అని ఆయన చెబుతూ ఉన్నారు. అయితే మొదట నేను మీకు ఒక ప్రశ్న అడిగాను కదా, మరి ఈ అన్యులుగా ఉన్నటువంటి వీరికి ఈ మంచితనం అనేది ఎక్కడ నుండి వచ్చింది, ఈ మంచి బుద్ధి అనేది ఎక్కడ నుండి వచ్చింది, ఈ యొక్క ధర్మశాస్త్రములో ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు నడిచిన విధముగా వారు కూడా నడుస్తూ ఉన్నారు కదా, మరి వారికి ఎక్కడిది ఈ జ్ఞానం అంతా అని అంటే వారు కూడా అదే దేవుని యొక్క సొత్తు, అదే దేవుని యొక్క బిడ్డలు, అదే దేవుని యొక్క అనుగ్రహములతో ఉండినటువంటి వారే. వారు తండ్రి దగ్గర లేనంత మాత్రాన తండ్రి బిడ్డలు కానేరరు. వారు తండ్రి చెంతలు లేకపోయినంత మాత్రాన వారు పరాయి వారు కారు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, ఇదిగో మీరు కూడా నా బిడ్డలే, ఇదిగో వీరు కూడా నా బిడ్డలే, నా కుడి చేతిలో ఉన్నటువంటి వారు మీరు, ఎడం చేతి పక్కన ఉన్నటువంటి మీరు ఇరువురు కూడా నా బిడ్డలే. దాని అర్థం ఏమిటంటే, ఇదిగో అన్యులుగా ఉన్నటువంటి మీరు నా బిడ్డలే, ఇశ్రాయేల్ ప్రజలకు కూడా నన్ను తెలుసుకున్నటువంటి వారు కూడా మీరు కూడా నా బిడ్డలే అని చెబుతూ దీనిని చాలా చక్కని రీతిలో అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవరు అని అంటే భక్తుడైనటువంటి పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. ఏమని అని అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నా ప్రజలు, ఆయన అంటున్నాడు నా ప్రజలు అనగా యూదా జాతికి చెందినటువంటి ప్రజలు, నా ప్రజలు అని ఆయన చెబుతూ ఆయన ప్రజల కోసం ఆయన చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇదిగో నా దేవుడు నా ప్రజల కోసమై ఆయన వచ్చాడు, యూదుల నిమిత్తమై యూదా జాతి కోసమని ఆయన వచ్చాడు. కానీ ఆ ప్రజలు ఆ దేవుడిని వారు విస్మరించారు. వారందరూ కూడా ఆయనని పూర్తి స్థాయిలో ఆయన నమ్మలేదు, ఆయన వారందరూ కూడా విడిచిపెట్టారని చెబుతూ ఇందులో రోమీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము వాక్యములు 13 నుంచి 15, అదేవిధముగా 29 నుంచి 32 వరకు ఉండే వాక్యాల్లో మనం ఇందులో చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా 29లో మనము చూస్తూ ఉన్నాం, దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడినవి. 30వ వాక్యం, అన్యులారా గతమున మీరు దేవునికి విధేయులు కాకున్నాను, యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందుతరి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో. అటులనే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై
యూదులు ఇప్పుడు దేవునికి అవిధేయులయ్యిరి. చూడండి, ఎవరైతే దేవుని బిడ్డలు అనుకున్నారో, ఎవరైతే దేవుని సొత్తు అనుకున్నారో, ఎవరైతే ఈ దేవుడు మాకు మాత్రమే ఉన్నాడు, మా దేవుడు అనేటువంటి ఎవరైతే గట్టికి పట్టుదలగా మాటతో చెబుతూ ఉన్నారో, ఈ మాటలు కాదు కానీ చేతులలో చూపించాలి అనుకున్నటువంటి వారు ఎవరు అని అంటే, ఇదిగో ఈ అన్యులైనటువంటి వారు కూడా అంటున్నారు, ఇదిగో ఈయన మా దేవుడు, మేము నమ్మిన దేవుడు, ఇదిగో మమ్మల్ని ఇప్పటి వరకు కూడా కాచి కాపాడినటువంటి దేవుడు, మమ్మల్ని మా బిడ్డలని, ఇదిగో మా జనాంగాన్ని అంతటిని కూడా నిత్యం కూడా కాపాడుతున్నటువంటి దేవుడు, అది ఇప్పుడు మేము తెలుసుకున్నాము, ఇప్పుడు మేము గ్రహించాము. ఆయన మా దేవుడని, మా జీవితములకు జీవనాధారమని, మా జీవితంలో కలంతకరం కూడా ఆయనతోనే ఉంటాయని, సర్వస్వము కూడా మాకు ఇవ్వగలిగినటువంటి ఆయన అనే విషయాన్ని మేము తెలుసుకున్నాము అనే సంగతి వారు చెబుతూ ఉన్నారు. అయితే ఈ సంగతిని భక్తుడైనటువంటి పౌలు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ఆ యొక్క మాటని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 32వ వాక్యము ఇందులో రోమిలికి రాసిన లేఖ 11వ అధ్యాయము 32లో, ఏలయన తాను వారి అందరిపై కృపాచూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత యందు బందీలను కావించెను. మరి మనందరూ మానవులందరూ అనగా ఎవరు అనంటే, మానవులందరూ అనగా మనము యేసును నమ్మినటువంటి వాళ్ళమి, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి కాబట్టి మనము అదే విధముగా అన్యులు అంటే ఇతర మతాలకి, ఇతర దేవీ దేవతలని నమ్మి ఇతర దేవతల వెంట వెళుతున్నటువంటి వారు, వారిని మనలని అందరిని కూడా ఆయన ఒకే త్రాటిపైకి తెస్తూ ఉన్నాడు. ఇక విధేయులు అయినటువంటి వారు ఎవరు అనంటే, అన్యజాతికి చెందినటువంటి వారు కూడా యేసయ్య గొప్పవాడు, యేసయ్య మహనీయుడు, యేసయ్య దేవుడు అని ఇలా వారందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అందుకనే అన్య మతానికి లేక అన్యజాతికి చెందినటువంటి వారిని కూడా ఆయన ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. వారికి కూడా ఆయన ఇన్విటేషన్ అటువంటి ఇస్తూ ఉన్నారు, వారికి కూడా స్వాగత పలుకుతూ ఉన్నారు, వారికి కూడా రమ్మని ఆయన పిలుపుని పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి కోవకి చెందినటువంటి విషయాన్నే మనము సువార్త పట్టణంలో చాలా చక్కగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి గారు చాలా చక్కగా మనకి వీటిని పొందుపరిచి మనకు ఉంచారు. మత్తయి శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం 15వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇదేమిటి అని అంటే, దేవుడు అనేటువంటి ఆయన వెలుపల అంటే దేవుని యందు కాకుండా బయట ఉన్నటువంటి వారిని మనం ఇంకొక మాటలు అంటున్నామా, అన్యులు, వారికి కూడా తన ఇంటికి రమ్మని ఆయన స్వాగతిస్తూ ఉన్నాడు. తన యొక్క నివాసములోనికి, తన యొక్క ఆలయంలోనికి రమ్మని స్వాగతిస్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలియచేయడం కోసమనే మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ మత్తయి శుభవార్తలో కనానీ స్త్రీ యొక్క విశ్వాసం గురించి మనందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రభు కూడా అన్నారు ఏమని, యోష్యా ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఆయన వాడారు ఏమని, నా ఆలయము సర్వజాత జనులకు ప్రార్థనాలయం అనబడను అనేటువంటి మాటను కూడా యేసుక్రీస్తు వాడారు. ఇప్పుడు నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయం అనబడను అని చెబుతూ, దేవుని దృష్టిలో మనము మనుషుల దృష్టిలో చూసుకున్నట్లయితే మనుషులమైన మనము గీతలు గీస్తూ ఉంటాం, నువ్వు ఈ గీత దాటి రావద్దు అని. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ గీతను ఆయన పూర్తిగా చెరిపేస్తాడు. మనుషులమైన మనం ఏం చేస్తామంటే, ఇదిగో నీది ఈ గోడ, నువ్వు అవతలకు ఉండాలి, నేను యువతలకు ఉంటాను అని చెప్పి మనం గోడలు కడితే, ప్రభు అయినటువంటి ఆయన ఆ గోడలను పూర్తిగా నాశనం చేస్తాడు. ఆయన ఆ గోడలు పూర్తిగా ఎరగొట్టి నీ ముఖం ఆయనకు కనబడాలి, ఆయన ముఖం నీకు కనబడాలి. ఎందుకంటే నీవు మీ ఇద్దరు కూడా నా బిడ్డలే అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. అందుకని ఈ గోడలు అనేటువంటి కూడా ఆయన తీసివేస్తూ ఉంటాడు. మరి అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము కట్టినటువంటి గోడలని దేవుడటువంటి ఆయన మొత్తం నేలమట్టం కూడా చేసి వాటిని కూల్చివేస్తూ ఉంటారు. ఈ విషయాన్నే మనం చూస్తూ ఉన్నాము. దేవుని చేత పిలువబడ్డాము, దేవుని చేత ఎంచుకోబడ్డాము అనేటువంటి మనము చాలా సందర్భాలలో విశ్వాసములో సన్నగిల్లిపోతాము, విశ్వాసములో నశించిపోతూ ఉంటాము, దేవుని విడిచిపెడుతూ ఉంటాము, అనేకమైనటువంటి దబ్బర దేవతల వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఈ అన్యులు అని అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు మన దేవుని యందు అనగా యేసయ్యను నమ్మి, యేసయ్య కోసం తెలుసుకొని, యేసయ్య చేస్తున్న కార్యాలను వారు గట్టిగా విశ్వసించి, అప్పుడు ఆ విశ్వాసం నుండి వచ్చే వాళ్ళు అంటున్నారు ఏమని, దేవుడంటే యేసయ్యే, బాగు చేయాలనుకుంటే ఆయనే బాగు చేయాలి,
జీవితాన్ని సరిదిద్దాలనుకుంటే ఆయనే సరిదిద్దాలి, నా జీవితం, నా బిడ్డలు, నా కుటుంబాన్ని మార్చాలనుకుంటే ఆయనే మార్చాలి అనుకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో వచ్చినటువంటి అనేక మందిని ఈ రోజుల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి కోవకు చెందినటువంటి లేదా అంతకంటే గొప్పదైనటువంటి కోవకు చెందినటువంటి స్త్రీయే ఈ కననీయ స్త్రీ. ఏంటి ఈమెలో గొప్పతనము అని అంటే, ఈ కననీయ స్త్రీ ఆమె మొదటగా బాధలలో ఉందండి. ఏంటి ఆ బాధలు అని అంటే, తన కుమార్తె దెయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని చెప్తుందని. తన కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతూ ఉన్నది. అప్పుడు ఈ కనానా స్త్రీ అనేటువంటి ఈమె ఏ విధముగా ఉన్నది అని అంటే బాధలలో ఉన్నది. ఇక ఆమె బాధలలో ఉన్నటువంటి ఆమె ఇక యేసయ్య దగ్గరికి వచ్చింది. వస్తే శిష్యులు ఆమెని బాధకు కొంతమంది కరిగిపోయారు, కొంతమందికి ఏంటి మమ్మల్ని వీడిని ఇలా చేస్తుందని చెప్పి విడిచిపెట్టి పంపించేయండి, ఎందుకు మనకి గొడవ అన్నట్లుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అనగా విశ్వాసం అనేటువంటిది ఆమె వ్యక్తపరచాలి. విశ్వాసం అనేది వ్యక్తపరిచినప్పుడు అవతల వ్యక్తికి ఈ గట్టి విశ్వాసంతో ఉన్నటువంటి వారు వీరు విశ్వాసములో సన్నగిల్లిపోయే వారికి చులకనగా కనిపిస్తూ ఉంటారు. వింటున్నారా? విశ్వాసములో దృఢముగా ఉన్నటువంటి వారికి, విశ్వాసములో సన్నగిల్లిపోయినటువంటి వారికి, ఈ విశ్వాసములో గట్టిగా ఉన్నటువంటి వారు వీరికి చాలా చులకనగా కనబడుతూ ఉంటారు. దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామేమని, శిష్యులు ఆమె బాధకు కరిగిపోతే మరికొందరు అందులో ఏమన్నారంటే, ఆమెను పంపించి మనల్ని విసిగిస్తూ ఉండదని అర్థం ఏమిటంటే, విశ్వాసంలో పట్టు సడలిన విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసంలో సాధించినంత వరకు, విశ్వాసంలో నెగ్గినంత వరకు, విశ్వాసంలో విజయం సాధించినంత వరకు కూడా అవతల విశ్వాసం లేనటువంటి వారికి మాత్రము ఈ గట్టిదైన విశ్వాసం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా చులకనగానే కనిపిస్తూ ఉంటారు. దీనిని మనం ఈ కనానీ స్త్రీలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, అయితే ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నది, ఆమె వచ్చి అడుగుతున్నది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె అడుగుతున్న మాటలు మనం చూసినట్లుగా అయితే అసలు యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా చూడండి, నేను ఇశ్రాయేలు వంశము చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితని అని ఆయన సమాధానం ఇచ్చాడు. అంతే. దానికి ముందు మాట, ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. చూడండి, ఆమె అంత బాధతో వస్తే, అయ్యా దావీదు కుమారా యేసయ్య అని ఆమె గుర్తించింది. ఆమె తెలుసుకున్నది ఎవరు యేసయ్య అని అంటే ఆయన దావీదు కుమారుడు అని గుర్తించింది. ఇంకా ఎవరు ఆయన అని అంటే ప్రభువు అని గుర్తించింది ఆమె. అంటే ఇన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ఆమె ఆయన కోసం అని క్షుణ్ణముగా తెలుసుకొనే ఆయన చెంతకు వచ్చింది. యేసయ్య కోసం అన్ని రకాలైన వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాతే యేసయ్య చెంతకు ఆమె వచ్చింది. వచ్చి ఆమె ఆయన అడుగుతున్నది ఏమని అని అంటే, అంతకుముందు వాక్యాన్ని మనం చూసినట్లయితే అందులో ప్రభు దావీదు కుమార నాపై దయ చూపము అంటుంది. ప్రభు అన్నదమే, దావీదు కుమార అన్నదమే. ఇంకేమన్నదని అంటే, ప్రభువుడు అనేటువంటి నీవు, దావీదు కుమారుడు అనేటువంటి నీవు మాత్రమే నాపై దయ చూపాలి తప్ప వేరొక మానవులు ఎవరు కూడా దయా కనికరం చూపలేరు. అది నీ వల్ల మాత్రమే అవుతుంది అనే విషయాన్ని చెప్పినప్పుడు మనమైతే ఏం చేస్తాం? అయ్యా నువ్వే గొప్పడువయ్యా, నువ్వే మంచోడువయ్యా, నువ్వే నీతిపడువని అంటే మనం ఏం చేస్తాం? రండి కూర్చోండి, ఆమెకి టీ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని సపర్యలన్నీ కూడా చేస్తాం. ఇందులో వాక్యం మనం వింటే యేసయ్య కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఆయన చాలా మౌనముగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అవతల వ్యక్తి మనతో ఎంత మాట్లాడుకున్నా సరే మనం చాలా చాలా విలువ కలిగిన వారిగా మనం ఏం చేస్తామో తెలుసా? చాలా మర్యాదస్తులాగా వెంటనే తల దించుకుంటాం. తల దేనికి దించుకున్నామో తెలుసా? మనం తప్పు చేసామని కాదు. తల ఎక్కడ దించావు? తల దించావు, కానీ తల కిందనే ఏముంది? సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో చూసుకొని మన పని మనం చేసుకుంటూ టైపింగ్ లేకపోతే మెసేజ్ కానీ లేకపోతే వీడియో కానీ ఇలా చూసుకుంటూనే ఉంటాం. అవతల వ్యక్తికి నేను మాట్లాడుతుంటే కనీసం గౌరవం లేదు, నేను మాట్లాడుతూ కనీసం వినటం లేదు, నేను మాట్లాడుతూ ఎంత అశ్రద్ధగా ఉన్నాడేంటి అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఉండరు. అయితే గొడవైనా పెట్టుకుంటారు, లేదా ఫోన్ ఆఫ్ చేయవయ్యా నేను మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడేది కొంచెం విషయం వినేసి తర్వాత నువ్వు ఫోన్ చూసుకొని అని చెప్తారు. యేసుక్రీస్తు అక్కడ ఏం చేస్తున్నారంటే, అక్కడ ఆమె చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఆయన వినటలేదు సరిగదా. చాలా మౌనంగా ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన మౌనంగా ఉన్నాడు. తరువాత అంటున్నాడు ఆయన, నేను ఇశ్రాయేలు వంశమును చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితని అన్నాడు ఆయన. మరలా ఇక్కడ చూడండి,
విచిక్ష అనేటువంటి జరుగుతుంది కదా, వేరుపాటు జరుగుతున్నది కదా అని అంటున్నాడు. నీకోసం నేను రాలేదమ్మా, నేను వచ్చింది ఎవరికి? ఇగో ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఉన్నారు, నేను వారి కోసం మాత్రమే నేను పంపబడ్డాను అని అంటున్నాడు. అయితే అప్పుడు ఇప్పుడు ఏం అడగాలి? ప్రభు, మరి నేనెవరు? నువ్వు వచ్చినది ఇశ్రాయేలు ప్రజల కోసం అయితే మరి నేనెవరు? నేను ఎవరి సొత్తు? నేను ఎవరి రూపము? ఎవరు నన్ను సృష్టించారు? ఎవరి చేతుల వల్ల నేను సృష్టించబడ్డాను? నాలో ఎవరి రూపం ఉన్నది అని విషయం ఇవిడి గట్టిగా అడగాలా లేదా? అడగాలి. తగు పెట్టుకోవాలి. ఒక పరంగా చెప్పాలి, నేను ఎవరయ్యా, నేను ఎవరి సొత్తు అని తగు పెట్టుకోవాలి. కానీ ఆమె అది ఏది కూడా తగు కూడా పెట్టుకోలేదు, ఆయనతో ఏ మాట కూడా మాట్లాడలేదు. సరికదా ఆమె ఏమంటున్నది అంటే, ఆమె తర్వాత సమాధానం చూడండి, మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, చూడండి, ఆయన మొదటగా ధిక్కరించిన విధముగా మౌనముగా ఉన్నారు, కనీసం పట్టించుకోలేదు. అప్పుడు ఆవిడ ఏం చేసింది? వెళ్ళి యేసయ్య పాదములపై పడి, ప్రభు నాకు సహాయము చేయండి అని ఆవిడ ప్రార్థించింది. ప్రభువు నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రాధేయపడింది. చాలా కఠినముగా ప్రాధేయపడితే యేసుక్రీస్తు ఆమెకి చాలా కఠినమైనటువంటి సమాధానం ఇచ్చారండి. చాలా కఠినమైనటువంటి సమాధానం. మనం ఎవరమైనా సరే సహాయంకి వెళ్ళినప్పుడు ఉంటే మనం సహాయం చేయాలా, లేదా లేదని చెప్పాలి. అంతేకాని కఠినమైనటువంటి సమాధానాలు ఇచ్చినట్లుగా అయితే అవతలి వ్యక్తి ఊరుకోరు కూడా. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పు, కానీ నువ్వెవరయ్యా ఎలాంటి మాటలు మాట్లాడతావని చెప్పి చాలా కఠినంగా అంటారు. కానీ ఈ కనానీ స్త్రీ వెనుదిరగలేదు, విశ్వాసంలో వెనుదిరగలేదు. ఆమె విశ్వాసంలో వెనుదిరగలేదు. అప్పుడు చూడండి, యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, ఆమె అంటుంది, నాకు సాయపడమని ప్రార్థించను. 26వ వాక్యం, బిడ్డల రొట్టెలైన కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానం ఇచ్చెను. చివరికైనా మాట ఆడగా ఏమన్నాడు? నువ్వు కుక్క అన్నాడు ఆయన. మన దగ్గరికి ఎవరైనా సరే వచ్చినటువంటి వారికి ముఖం మీదే మనము ఏదైనా సరే చీదరించుకునే విధము, నువ్వు కుక్కవి, నువ్వు పందివి అని ఇలాగ అన్నట్లయితే మనం ఏమంటాం? ఏమయ్యా, నువ్వు పెద్దోడు కావచ్చు, ఒక స్థాయిలో నువ్వు ఉన్నాడు కావచ్చు, నేను ఏమడుగుతున్నాను, నువ్వేం సమాధానం ఇస్తున్నావు, నేను దేనికోసం వచ్చాను, నువ్వేం మాట్లాడుతావు, ఇదేమో నీకు సబబేనా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఒక పరంగా ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆయన, దైవ కుమారుడు ఉన్నటువంటి ఆయన ఇక్కడ ఏం సమాధానం ఇస్తున్నాడు అంటే, కుక్కవు నువ్వు అన్నట్టుగా. అంటే చూడండి, బిడ్డలు రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని అంటున్నారు. చూడండి, ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, ఈ చిన్న అర్థాన్ని మనం బాగా తెలుసుకోవాలి. అందులో 2 అర్థాలు. ఒకటి బిడ్డలు, రెండవది రొట్టెలు, మూడవది కుక్క పిల్లలు. మొదటి అర్థం ఏమిటి? బిడ్డలు అని అంటే ఎవరి బిడ్డలంతా కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఆయన, ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళ అందరూ కూడా ఆయన బిడ్డలే. అయితే అందులో కొంతమంది ఆయనతో పాటు నివసిస్తూ ఉన్నారు, కొందరు ఆయన దగ్గర లేరు. బిడ్డల్లో 2 రకాలు. చూడండి, పెద్ద కొడుకు వేరుపట్టు అయిపోయి ఎక్కడికో దూరం పోయాడు, ఇంట్లో లేడు. చిన్న కొడుకు మాత్రం ఆయనతో ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు? తండ్రితో పాటుగా కలిసి ఈ బల్ల మీద కూర్చొని ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. ఎవరితో? తండ్రితో భోజనం చేస్తూ ఉన్నాడు. ఏ భోజనం అది? తండ్రి ఏ భోజనం తింటున్నాడో కుమారుడు కూడా అదే భోజనాన్ని తండ్రితో పాటుగా ఆనందంగా, సుఖముగాను, సౌఖ్యంగాను బ్రతుకుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ఇది మొదటిది, బిడ్డలు. రొట్టె అనేటువంటిది ఏమిటి అని అంటే ఆహారము. ఈ తండ్రితో పాటుగా కూర్చొని ఆ బల్ల యొద్దనే కూర్చొని భోజనం అటువంటిది చేస్తూ ఉన్నారు. ఇది 2వ మాట. 3వది ఏమిటంటే కుక్క పిల్లలు అంటున్నారు. చూడండి, ఈ కుక్క పిల్లలు అంటే ఎక్కడుంటున్నాయి అని అంటే యజమాని ఇంటిలోనే ఉంటాయి. యజమానుడు తిని దానిని వాటికి పెడుతూ ఉంటారు. అలాగని యజమానుడు తిని మిగిలిపోగా, లేదా యజమానుడు తింటూ ఉండగా పడిపోయినటువంటి దానిని ఆ కుక్కల బల్ల కిందకు వచ్చి వేరుకొని తింటూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇది చాలా కఠినమైనటువంటి మాట. యేసయ్య మనకు పరమగా కించపరిచారని కూడా మనం అనవచ్చు. కానీ అందులో చాలా గూఢార్థం అటువంటిది ఉన్నది. అది కూడా మీతో చెప్పబోతూ ఉన్నాను. అందుకామె, అది నిజమే ప్రభువా, కానీ తమ యజమానిని భోజన బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలలో తినుడు కదా అని బదులు పలికెను. చూడండి, ప్రభువా, నువ్వు కుక్క అంటావో, పంది అంటావు, నువ్వేమంటావు అను, కానీ ఆ కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద నుంచి పడినటువంటి వాటిని ఏరుకొని తింటాయి కదా. దాని అర్థం ఏమిటంటే ప్రభువా,
నీ దగ్గర కృపావరములు అనేటువంటివి, కృపా సంపూర్ణమైనటువంటి నీవు ఇదిగో ఈ భోజనపు బల్ల మీద రకరకాలైన పదార్థాలు అనేటువంటివి ఏ విధముగా అయితే ఉన్నాయో, నీ కృప అనేటువంటిది కూడా అదే విధముగా పొంగపొరుల విధముగా ఇదిగో అనేటువంటి పంచభాక్ష పరమాణములు అంటారు చూడండి, అనేకమైనటువంటి విధముగా ఆహార పదార్థములు అన్నీ కూడా ఉన్నవి. అదే విధముగా నీ కృప అనేటువంటిది కూడా ఇదిగో ఈ బల్ల మీద నీ బిడ్డగా అనేటువంటి నన్ను చేసుకొని ఈ భోజనంలో కూడా నాకు కూడా భాగం ఇచ్చి, ఈ కింద ఒకవేళ నువ్వు నాకు భాగాన్ని ఇవ్వలేదు, కనీసం కింద పడిపోయినటువంటి దాన్ని సరే ఏరుకున్నట్లయితే దాని అర్థం ఏమిటంటే బెల్లం ఈ యొక్క బల్ల మీద ఉన్నది భోజనం రుచి, కింద పడిపోయినటువంటి మెతుకులు లేకపోతే పడిపోయిన అన్నం యొక్క రుచి రెండు కూడా ఒకటే. ఎక్కడది మెతుకులు లేకపోతే ఎక్కడది అన్నము, ఎక్కడది రుచి కింద పడిపోయినది అంటే ఇదిగో ఈ భోజన బల్ల మీద తిన్నటువంటి ఈ ఆహారం యొక్క రుచి, కింద పడిపోయినటువంటి దాని యొక్క రుచి ఒకటే. దాని అర్థం ఏమిటంటే నువ్వు ఏ కృపావరములైతే నీవు నీ ప్రజలకు ఇస్తూ ఉన్నావో, ఏ కృపావరములైతే నీవు వారు అనుకుని వారికి ఇస్తూ ఉన్నావో, ఆ కృపావరము ఆ అనుగ్రహం అనేటువంటిది ఇదిగో నాకు కూడా ఇవ్వండి. నేను అంతటి ఆహారాన్ని తినడానికి నేను యోగ్యురాలను కాదు, ఆ బల్ల మీద కూర్చొని యోగ్యురాలను కాదు, కానీ యోగ్యత కోసమని ఇదిగో నీ పాదముల చెంత వచ్చాను. నన్ను యోగ్యురాలుగా చేసేది ఎవరు? ఇక ఇక్కడున్న మనుషులు ఎవ్వరు కూడా కాదు. నన్ను యోగ్యురాలుగా చేసేది నువ్వు మాత్రమే. అందుకనే నేను నీ పాదములే పట్టుకున్నాను, అందుకని నీ పాదముల చెంతకే వచ్చాను, అందుకని నీ దగ్గరికి వచ్చి నేను ప్రాధేయపడుతున్నాను, నా ప్రార్థన మీరు ఆలకించండి అని చెప్తూ ఉన్నాడు. ప్రభు ఆమెకు విశ్వాస పరీక్ష పెట్టారు. ప్రభు ఆమెకి విశ్వాస పరీక్ష పెట్టారు. విశ్వాస పరీక్షలో అందుకని అంటున్నాడు ప్రభు చూడండి, అందుకు ప్రభు పలికినటువంటి మాటను చూడండి. ఆయన అంటున్నారు, యేసు ఇది విని అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అని అనేను. చూడండి చివరికి ప్రభు అమ్మా నేను కుక్క అన్నాను, లేదా నీ మాటలు నేను వినలేనట్టుగా ఉన్నాను, నీ మాటల్ని పెడచెవిని పెట్టిన వారిగా ఉన్నాను. ఇవంతా కూడా ఏమిటంటే నువ్వంటే నాకు దేశం కాదు, నువ్వంటే నాకు పడక కాదు, నేను సర్వ మానవుల కోసమే వచ్చినటువంటి వాడిని. అందుకని ఇందులో నీవు నన్ను నా దగ్గర నుంచి ఏమి కోరుతూ ఉన్నావు, నన్ను ఏ విధంగా నమ్ముతూ ఉన్నావు అనే విషయాన్ని మాత్రమే తెలుసుకునడానికే నేను ప్రయత్నం నీ దగ్గర నుంచి విశ్వాసం అటువంటి రాబట్టుకుంటున్నాను అనే విషయాన్ని తెలియచేస్తూ అడ్డంకులు లేనటువంటి విశ్వాసాన్ని ఆమె ప్రదర్శించుకున్నది. ఆమె యొక్క విశ్వాసానికి ఆటంకాలు వచ్చాయి, శిష్యులు ఆటంకపరిచారు, యేసయ్య మౌనంగా ఉన్నాడు. నేను ఇదిగో వారి కోసమని వచ్చాను, నీ కోసం రాలేదని అన్నారు. చివరకు నువ్వు కుక్కవని కూడా అన్నారు. ఇన్ని రకాలైనటువంటి అడ్డంకులన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా ఆమె విశ్వాసంలో ఒకటి 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 జయించుకుంటూ వెళ్ళి చివరికి విశ్వాస పోరాటంలో, విశ్వాస పరీక్షలో ఆమె సంపూర్ణమైనటువంటి ఉత్తీర్ణత సాధించినటువంటి ఆమె యొక్క విశ్వాస భాగాన్నే విశ్వాసంలో మనకి షేరింగ్ అంటున్నాం. దానిలో భాగము విశ్వాసంలో ఉన్నటువంటి ఆ యొక్క భాగమే ఈరోజు మనము ఈ కననీయ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నాకు పెద్ద వాటా ఇవ్వండి, అందులోకి ఎంత వాటా ఇవ్వండి అని ఆవిడ అడగలేదు. ఏమడిగింది ఆమె? చిన్న వాటా ఇవ్వండి ప్రభువా నాకు చాలు. ఎందుకంటే దేవునికి కృప ఆయన మన మీద ఇచ్చినప్పుడు ఆయన ఎంతైనా సరే దానికి జరిగే కార్యం అటువంటి మానవులు ఎవ్వరు కూడా ఊహించినటువంటి చాలా పెద్ద కార్యం అటువంటిదే జరుగుతుంది. కావున ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని యందు మన జీవితం జీవించినప్పుడు అనేకమైనటువంటి విశ్వాస పోరాటంలో ఆటంకాలు అవరోధాలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ వీటన్నిటిని కూడా ఈ యొక్క ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి మనం చేరవలసిన విశ్వాస గమ్యాన్ని ఎప్పుడైతే చేరుతామో దానికోసమని దేవుని మన కోసమై సిద్ధము చేసినటువంటి అనుగ్రహాలన్నీ, మన కోసమై సిద్ధపరిచిన బహుమతిని ఖచ్చితంగా స్వీకరిస్తామనే ఉద్దేశంతో దేవుని మనము కోరుకుందాం. పరిశుద్ధులైన దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని హారలముగా దీవించి కలంతకలము కూడా కాచి కాపాడి విశ్వాస పోరాటంలో ప్రతి నిత్యము కూడా విజయం సాధించే భాగ్యాన్ని దేవుడు మీకు ప్రసాదించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.